యుద్ధ భూమిలో అర్జునుడు తాతలు, తండ్రులు, గురువులు, కజిన్స్ వీళ్ళందరినీ చంపమంటున్నావు, నేను చంపలేను అనేసి కూర్చునిపోయాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, బాబు నాయనా, నీవు ఆత్మస్వరూపుడివి, మొత్తం అంతా ఉన్నది శుద్ధ చైతన్యమే, అంతా ఆత్మస్వరూపులే. ఆ శరీరంతో ఉన్నవాళ్ళు నువ్వు రూపాలు నామాలు పెట్టుకొని, ఒక రూపము ఒక నామంతో దాన్ని ఏనుగని, దీన్ని గుర్రం అని, దీన్ని మా తాతని, దీన్ని మా గురువు అని, దీన్ని మా కజిన్ అని చెప్తున్నావు. ఆ గుర్రంలోని ఏనుగులోని అక్కడ ఉన్నటువంటి మనుషులు అంటే మీ తాతలు, తండ్రులు, ఈ గురువులు అందరిలోని ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ. అదే శుద్ధ చైతన్యం, అదే చైతన్యం, అదే నీలో కూడా ఉంది. దట్స్ ఆల్. నువ్వు చంపట్లేదు, నువ్వు చంపడం లేదు, నువ్వు ఏ పాపము చేయడం లేదు, నువ్వు రాజు కులంలో నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు అంతే. అది కూడా ఇక్కడ సాంఘికపరమైన విషయమే. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే శ్రీకృష్ణుడు, మనమంతా ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే, అంతా ఉన్నది ఆత్మే, ఒకటే ఆత్మ. చంపేవాడు, చంపబడేవాడు ఇలాంటివి ఏవీ లేవు. ఇది అంతా ఒక ప్రదర్శన, అంటే ఎపిరెన్స్, బయటికి కనిపించే ఎపిరెన్స్. ఇది ఒక ప్రదర్శన. ఈ ప్రదర్శన చైతన్యం అనే కాంతివంతమైన తెరపై కనిపించే సినిమా లాంటిది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక ప్రత్యేక డైమెన్షన్లో అద్వైత వేదాంతాన్ని అతను చెప్పారు. ఎందుకంటే అతను ఆత్మస్వరూపుడై శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతను చెప్పగలిగాడు. అప్పటికీ ఇంకా మొండికేస్తే ఏమని చెప్పాడంటే, ఒక పని చేయు, శరణాగతి అనే ఒక పద్ధతి ఉంది, నాకు శరణు వేడు. సంపూర్ణ శరణాగతిలో ఉంటే నేను చెప్పినవన్నీ నువ్వు చేసేస్తావు. నీ మనస్సు, శరీరం అంతా నా ఆధీనంలో ఉంటుంది. నేను చెప్పింది నువ్వు చెయ్యి.